హాట్ హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లులు రెండు వీగిపోవడం, ఇక దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా లేదా, మహిళా రిజర్వేషన్ అమలవుతుందా లేదా, అసలు ఇక ప్రొసీజర్ ఏంటి, భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ఓవరాల్గా ఇది మోడీ ప్రభుత్వానికి నైతికంగా ఎదురు దెబ్బ కాదా? ఇది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అయితే మోడీ అహంకారాన్ని దించాం, కేంద్ర ప్రభుత్వ నియంత్రణతో పోకడల్ని దించాం అని చెప్తుంటే, మరోవైపు మహిళలకు అన్యాయం చేశారంటూ ఎన్డీఏ పోరాటం చేస్తున్న వేళ ఇందులో ఉన్నటువంటి వాస్తవ అవాస్తవాలేంటి చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు దుగ్గరాజ్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం. ఈ రెండు బిల్లుల్ని తిప్పి కొట్టగలిగడం ద్వారా మా సక్సెస్ అయ్యామని కాంగ్రెస్ చెప్తోంది, ఐఎన్డీఏ కూటమి చెప్తోంది. ఎలా చూస్తారు మీరు? తప్పకుండా అండి, ప్రతిపక్షాలు నిజంగా పూర్తి ఐకమత్యంతో వ్యవహరించాయి కాబట్టి ఎక్కడా కూడా మెసక్కుండా వాళ్ళ పట్టుదల ఏదైతే ఉందో అది ప్రదర్శించడం ద్వారా ఇండి కూటమిలో ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఐక్యత లేదు, ఏ రోజైనా విడిపోతాయి లేదా విడగొట్టగలం అనుకుంటున్నటువంటి అధికార పక్షానికి ఒక గట్టి పాఠమే చెప్పాయి ప్రతిపక్షాలు. లేదు, మేము అంశాల వారీగా మాత్రం ఐకమత్యంగా ఉంటాయి, మిగతా విభేదాలు ఉంటే ఉండవచ్చేవో కానీ. కాబట్టి తప్పనిసరిగా ఇది ప్రతిపక్షాల విజయమే. ప్రతిపక్షాలు ఒక రకమైనటువంటి మీరు మొదట అన్నట్టుగా నైతికమైనటువంటి విజయం ఇది. అంటే సంఖ్యాబలం చూసుకోకుండా, తగినంత ముందస్తు ప్రిపరేషన్ లేకుండా, కావలసినటువంటి ఎవరెవరిని కలవాలి, ఎవరినెవరిని మచ్చిక చేసుకోవాలి, ఎవరి ద్వారా, ఇది సాధారణమైన బిల్లు కాదు కదా, రాజ్యాంగ సవరణ బిల్లు. సో దీనికి మూడుంటే 200 2/3 మెజారిటీ ఉండి తీరాలి. కాబట్టి అటువంటి సందర్భంలో కూడా సరైనటువంటి ప్రిపరేషన్ లేకుండా అధికార పక్షం మనం ఏమైనా సాధించగలము, ఎలాగైనా సాధిస్తాము అనే ఉద్దేశంతో ముందుకు రావటం ఒకటి. రెండోది, వెనకాల జరిగిన బ్యాక్గ్రౌండ్ కూడా, అంటే గతంలో ఒకసారి ఇలాంటి బిల్లు పాస్ చేసి ఉండటం వల్ల, సో ఇది రాజకీయ పరమైనటువంటి బిల్లు, రాజకీయ పరంగా తెచ్చినటువంటి రాజ్యాంగ సవరణ అనేటువంటి అభిప్రాయం ప్రతిపక్షాలకు కలిగింది. పైగా దీర్ఘకాలంలో వాళ్ళకు కలిగేటువంటి రాజకీయ ఇబ్బందుల దృష్ట్యా వాళ్ళంతా కూడా ఏకమై అధికార ఎన్డీఏకి ఒక చెక్ పెట్టగలిగారండి తప్పనిసరిగా. లేకపోతే ఈ 3 రోజుల సమావేశం దీంతో గొప్ప నిజంగానే ఈ జరిగి ఉంటే, రాజ్యాంగ సవరణ కనుక జరిగి ఉంటే ఎన్డీఏ చాలా ప్రచార శైలి మారి ఉండేది. ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్స్ కానివ్వండి, 2029కి రాబోయే ఎలక్షన్స్ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ వేరేగా ఉండేది. ఇప్పుడు ఈ ప్రతిపక్ష క్యాంపులో, శిబిరంలో బాగా ఉత్సాహం వచ్చింది. మనం ఏదైనా సరే అనుకుంటే సాధించగలం, మనం ఐక్యంగా ఉంటే బీజేపీని ఎదుర్కోవడం పెద్ద కష్టమేవి కాదు అనేటువంటి ధైర్యం వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తం కన్నా కూడా ముఖ్యమైనటువంటి వారి ధైర్యం అనేటువంటిది లేదా ఉత్సాహం అనేటువంటిది 2027లో జరగనున్నటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా టెస్ట్ చేయబోతున్నారండి వాళ్ళు. సో సమైక్యంగా కనుక ఉంటే, ఉత్తరప్రదేశ్లో కనుక బీజేపీని ఓడించగలిగితే, ఇక అక్కడి నుంచి 29 ఎలక్షన్స్కి జరిగేటువంటి నేరేషన్ అంతా మారిపోతుంది, ప్రచార శైలి మారిపోతుంది, పార్టీల పనితీరు మారుతుంది, అన్నీ కూడా మారిపోతాయి. అదేవిధంగా బీజేపీ కొత్త పద్ధతిలో వారు ఇప్పటి వరకు అనుకుంటున్నటువంటివి ఏవి కూడా జరగవు, మళ్ళీ కొత్త స్టైల్లో ముందుకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు డ్రాయింగ్ బోర్డులోకి వెళ్ళి మళ్ళీ డ్రాయింగ్ బోర్డు మీద కొత్త రకమైనటువంటి డిజైన్ గీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా సరే ఒక క్రిటికల్ సమయంలో ఏరికోరి ఎంచుకొని దెబ్బతిన్నట్టుగా ఉందండి ఎన్డీఏ చూస్తుంటే. సో ఈ సమయంలో ఆ రాజ్యాంగ బిల్లు తీసుకొద్దామనేటువంటి ఆలోచన, ఆ డిలిమిటేషన్కి దాన్ని కనుక మహిళా రిజర్వేషన్ కలిపితే ప్రతిపక్షాలు ఇరకాటంలో పడతాయనేటువంటి ఆలోచన, అవి రెండు కూడా సఫలీకృతం కాలేదు, పైగా ఎదురు దెబ్బ తగిలాయి. రైట్. అంటే అసలు ఇప్పుడు ఇక మహిళా రిజర్వేషన్ ఇక రానట్టేనా, ఇక ఉండనట్టే అనుకోవచ్చా? అసలు మహిళా రిజర్వేషన్ మీద ఏ పార్టీకి కూడా చిత్తశుద్ధి లేదండి. ఇది ఒక గతంలో ఎప్పుడో 30-40 ఏళ్ళగా నడుస్తున్నటువంటి వ్యవహారం ఇది. ఎప్పుడైనా సరే ఉన్న పదవిని ఎవరు వదులుకుంటారు? అందుకని ఎక్కడా కూడా ఏ పార్టీలో కూడా పూర్తి స్థాయిగా మద్దతు ఇచ్చేసి దీన్ని ఇప్పటికిప్పుడు నడిపేద్దాం అనేటువంటి ఆలోచన లేదు. సో ఎవరేదో ఒక రకంగా దాన్ని వాయిదా వేస్తూనే ఉంటారు, వాయిదా వేసేటువంటి పద్ధతి.
కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే కుదరలేదో నా ఉద్దేశంలో రెండోసారి కూడా అంటే మరొక వచ్చేసేటువంటి సమావేశంలో కూడా మళ్ళీ డీలిమిటేషన్కి దీనికి తీసుకొస్తారండి, లింక్ పెట్టే మరో బిల్ తీసుకొస్తారు ఎన్డీఏ వాళ్ళు. ఎందుకంటే ఉన్నటువంటి 543 సీట్లలో 33% మహిళలకి ఇవ్వటం అనేటువంటిది మరి వారి వృత్తికి లేదా వారి రాజకీయానికి కుదిరేటువంటి విషయం కాదండి. కాబట్టి అది అంత తొందరపడి ఇప్పటికిప్పుడు మహిళా బిల్లు ఇవ్వరు. బహుశా 29 కాదు 34 వరకు కూడా రాకపోయినా పోవాల్సిన పని లేదు మహిళా బిల్, రిజర్వేషన్ బిల్ అనేటువంటిది. ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది, ఒక డ్రామాలాగా నడుస్తోంది, చాలా కాలంగా నడుస్తుంది, ఇంకా కొనసాగుతుంది. అంతేగాని మహిళలకి ఉన్న దాంట్లో బీజేపీ చేసిన ఆలోచన మంచిదే. అంటే సీట్లు పెంచి 850 చేసి దాంట్లో 300 ఇవ్వటం జరుగుతుంది, బాగుంటుంది, అప్పుడు ఎవరికి ఇబ్బంది లేదు అనేటువంటిది. కానీ ఉన్న దాంట్లో పంచుకోవడానికి మాత్రం ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇది ఎన్నికల ఐటమ్గా జరుగుతూనే ఉంటుంది, కానీ మహిళా రిజర్వేషన్ బిల్ వచ్చేటువంటి అవకాశం మాత్రం కనిపించట్లేదు. చిత్తశుద్ధితో అమలు చేసేటువంటి అవకాశం కానీ ఆలోచన కానీ రాజకీయ పార్టీల్లో ఎక్కడా కనబట్లేదండి. ఏంటంటే 2023లో ఒక బిల్లు ఆమోదించేశారు కదా, దాన్ని ఆచరణలో పెట్టండి అన్నది కాంగ్రెస్ పక్షాలు, ఐఎన్డీఏ పక్షాలు అంటున్నాయి. బీజేపీ వాళ్ళేమో 2023లో చెప్పబడిందే జనాభా లెక్కల సేకరణ, ఆపై నియోజకవర్గాల పునర్విభజన, ఆపైన మహిళా రిజర్వేషన్ అన్నటువంటిది ఇప్పుడు ఆపడం ద్వారా అవన్నీ ఆపుతున్నారు అంటున్నారు. ఏది నిజం అనుకోవాలి? ఎవరి వాదన వారిదండి. అన్నీ కూడా ఆ ప్రాత బిల్లులో ఉన్న విషయం నిజమే. ఇప్పుడు వచ్చేసరికి ఎన్నికల ముందు వచ్చేసరికి ఇవన్నీ మారుతున్నాయి, కానీ పాత దాంట్లో సీట్లు పెంచాలనే ప్రతిపాదన ఉంది, డీలిమిటేషన్ ప్రతిపాదన ఉంది, తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్ కూడా ఉంది, సెన్సెస్ కూడా. సో కుల విభజన, కులగణన కావాలి అనేటువంటిది అప్పుడు జరిగినటువంటిది. అవన్నీ చేయకుండా ఎలా చేస్తాం ఇవన్నీ అని. సో అన్నీ కూడా ఒకదానికొకటి లింక్ చేసుకున్నటువంటి, ఒకదానికొకటి ముడిపెట్టుకొని ఏదే జరగనివ్వకూడదు అనేటువంటి పద్ధతిలో నడుస్తున్నట్టుగా ఉందండి. కులగణన జరగాలి, జనాభా లెక్కల సేకరణ జరగాలి, ఆ జనాభా లెక్కల ఆధారంగా కొత్త నియోజకవర్గాలు రావాలి. ఈ కొత్త నియోజకవర్గాలు రావటంలో మాకు అన్యాయం జరుగుతోంది అంటూ దక్షిణాది రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. ఇంతమందిని తృప్తిపరుస్తూ ఒక కామన్గా ఉండేటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక ఫార్ములా అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ప్రతిపాదించినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో దాదాపుగా ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్న దామాషాలు ఇప్పుడు ఎంత ఉన్నారో దానికి ఒక ఫార్ములా ప్రకారం అందరికీ సీట్లు పెంచుతాం అనేటువంటిది. ఇది బాగానే ఉంది మరి ఒక రకంగా చూసినట్టయితే. సో కాబట్టి ఉన్న సీట్లలో కనుక 33% పంచుకోవటానికి కనుక సిద్ధమై ఉంటే అసలు ఇంతకాలం ఆగి ఉండాల్సిన పని లేదండి. ఇది ఆ మనసు లేకనే ఎప్పటి నుంచో ఇలా సాగుతూ ఉంది. ఎప్పుడో గీతా ముఖర్జీ గారు మొదటిసారిగా ప్రతిపాదించినట్టు కమ్యూనిస్ట్ లీడర్ ఆవిడ ప్రతిపాదించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మన చిత్తశుద్ధితో అమలు చేసేటువంటి పార్టీ ఏదీ లేదండి. ఉన్న సీట్లలో ఒక్కసారిగా మహిళలు తీసుకొచ్చి కూర్చోబెడితే వీళ్ళ వ్యాపారం ఏం కావాలి, వీళ్ళ స్థానాలు ఏం కావాలి, వీళ్ళ అధికారం ఏం కావాలి? కాబట్టి జరిగేటువంటి అవకాశం మాత్రం కనబట్లే. ఆ బిల్లులో కూడా ఇవన్నీ కలిసి ఉన్నాయి. 23లో చేసినటువంటి దాంట్లో కూడా ఉన్నాయి. 23లో చేసిన దాంట్లో ఇప్పటి వరకు అమలు చేయండి అనేది కాంగ్రెస్ డిమాండ్. ఇది ఆ 33% మాత్రమే అమలు చేసేద్దాం, ఉన్న సీట్లలో పంచుకుందామని. అంత చిత్తశుద్ధి ఉంటే వారుండగానే చేసి ఉండవచ్చు అధికారంలో, యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు ఎందుకు జరగలేదు? అప్పుడు ఆ బిల్లు కనుక వస్తేనేమో మాకు కులాల ప్రాతిపదికన మహిళలకు రిజర్వేషన్లు కావాలి, క్యాస్ట్ బేస్డ్గా ఉండాలి, బీసీలకి బీసీలకి సభ్యత్వం వచ్చేలా ఉండాలి, లేకపోతే అన్ని ఓసీలే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. ఇట్లా చేసి మొత్తం మీద దాన్ని అప్పట్లో ములాయం సింగ్ యాదవ్ కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ కుల ఆధారితంగా మహిళా రిజర్వేషన్లు ఉంటే తప్పించి మేము దాన్ని అనుమతించము అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? అవి అమలు చేయండి, దాన్ని మాత్రమే అమలు చేయండి అంటుంది కాంగ్రెస్. సో మళ్ళీ కాంగ్రెస్లోకి మద్దతుగా ఉన్న ములాయం సింగ్ కానీ కొడుకు అఖిలేష్ యాదవ్ గారి ఎస్పీ కానీ మిగతా పార్టీలు ఏవైనా సరే కుల ఆధారితం లేకుండా, మహిళలకు రిజర్వేషన్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఎవరైనా సరే ఎన్నికవచ్చు అనే దానికి సిద్ధమా? అది మళ్ళీ ఆ విషయం బహిరంగంగా స్పష్టం చేయట్లేదు. సో ఎవరైనా సరే జనరల్ సీట్లే అన్నీ కూడా అనుకుంటే, అలా కనుక 33% ఇస్తే నిజంగా ఒప్పుకుంటారా?
మళ్ళీ ఆ 33లో ఎస్సీలకు ఎన్ని వెళ్ళాలి, ఎస్టీలకు ఎన్ని వెళ్ళాలి, ఈ లెక్కలన్నీ తీయాల్సి ఉంటుంది. బీసీలకి ప్రస్తుతానికి లేదు కాబట్టి దాన్ని సృష్టిస్తే ఎలా వస్తుంది, పురుషులకు లేనటువంటి బీసీ రిజర్వేషన్ మహిళలకు ఎందుకు? సో మొత్తం ఇది అంత ఒక గందరగోళము, ముందుకు సాగనటువంటి పద్ధతిలో జరగబోతోందండి. అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అనేది అసెంబ్లీ పార్లమెంటుల్లో రాజ్యాంగంలోని రాయబడింది. వీళ్ళు కొత్తగా డిమాండ్ చేసేది బీసీ ఓబీసీ మైనారిటీ. ఇవి అసలు రాజ్యాంగం ప్రకారం అదనంగా యాడ్ చేయడం కుదురుతుందా చట్టం ద్వారా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిలో అయితే కుదరదండి. ఎందుకంటే అది పెద్ద ఒక తేనెతుట్టని కదిలించడం లాంటిది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాజ్యాంగంలో ఉన్నటువంటిది నిజం. రాజ్యాంగంలో సంఖ్యాపరంగా ఉంది. అంటే ఇదిగో 14% వాళ్ళకి, 7% వీళ్ళకి అనేటువంటిది ఉంది. ఈ 14%లో మళ్ళీ మహిళలకు ఎంత శాతం ఇవ్వాలి అంటే మళ్ళీ 1/3 33% ఆఫ్ దట్ అనేటువంటి అనుకునే పద్ధతిలో చేయాలి ఆ ఉన్న దీంట్లో. సో కాబట్టి ఇవి చేస్తే బీసీలకు ప్రత్యేకంగా దాంట్లో అనుమతి కావాలి, లేదా సీట్ల కేటాయింపు బీసీలకు విడిగా జరగాలి అంటే ఇది చాలా రాజ్యాంగ సవరణ అవసరం. బీసీలకు ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వకూడదు అనేటువంటి ఇతర మతస్థులు, ముఖ్యంగా ముస్లిమ్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి కెలుక్కోవడం తప్పించి, లేదా ఒక తేనెతొట్టు లాంటిది కదిలించి ఇబ్బంది పడేటువంటిది తప్పించి, అందువల్ల బీసీలకు రిజర్వేషన్లు చట్టసభల్లో అనేటువంటివి నిజంగా చేసే ఉద్దేశం ఉండుంటే ఆ రాజ్యాంగ 72వ సవరణ చేసినప్పుడు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ హయాంలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అన్ని జాగ్రత్తగా రిజర్వేషన్ చేసినప్పుడు అప్పుడే చేసి ఉండాల్సింది. రెండోది, ఇప్పుడు ఈ రాష్ట్రాలన్నీ కూడా అంటే వివిధ పార్టీల చేతుల్లో ఉన్నాయి రాష్ట్రాలు. ఈ రాష్ట్ర అసెంబ్లీలు చాలా చాలా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపడం చూసాం. అంటే వాళ్ళకు రాజకీయంగా అనుకూలం ఉన్నటువంటి వాటి సమయంలో చాలా రకాల తీర్మానాలు చేశారు. ఉదాహరణకి మొన్న గాంధీ పేరుతో ఉన్నటువంటి బిల్లు ఉంది కదా, గ్రామీణ ఉపాధి పథకం, దాన్ని మేము అమలు చేయము, ఆ పేరు పెట్టడానికి వీల్లేదు, ఇట్లాంటి తీర్మానాలు చాలా కేంద్రానికి వ్యతిరేకంగా చేసి పంపారు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మాత్రం మేము సిద్ధం అని డిఎంకే ఎప్పుడూ చేయలేదు, సిపిఎం వారు ఎప్పుడు ఆ ప్రయత్నమే చేయలేదు. వాళ్ళ అధికారంలో ఉన్న బెంగాల్లో అధికారంలో ఉన్న 3 దశాబ్దాల్లో. కాబట్టి ఎవరూ కూడా రాష్ట్రాల వైపు నుంచి మేము ఈ రిజర్వేషన్ అమలు చేసి తీరుతాము, మాకైనా మా రాష్ట్రంలో చేస్తాము అనేటువంటి తీవ్రమైనటువంటి ఒక వర్డ్స్తో, పదాలతో ఒక తీర్మానం కనుక చేసి కేంద్రం మీద ఒత్తిడి పెంచి ఉంటే ఎలా ఉండేదో. సో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నటువంటి వేళ ఈ బీసీలకి రిజర్వేషన్లు చట్టసభల్లో అనేటువంటిది కనుక కదిలిస్తే అసలు మనం ఎన్నడూ వినటువంటి సామాజిక వర్గాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయండి. మనకు తెలిసినటువంటి కాకుండా ఇన్ని రకాల సామాజిక వర్గాలు ఉన్నాయా అనేటువంటిది ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా ఎన్ని వస్తాయో తెలియదు. మళ్ళీ మాకెంత కావాలి దీంట్లో. ఇప్పుడు ఏ విధంగా అయితే ఎస్సీ వర్గీకరణ చేయాల్సి వచ్చిందో, ఇంకా అమలు కాకపోయినా ఎస్సీ వర్గీకరణ ఎలా జరిగిందో, మళ్ళీ బీసీల్లో ఎవరికి ఎంత, ఏ వర్గానికి ఎంత, ఏబిసిడీల్లో ఎవరికి ఎంత, ఈ సీట్లలో ఎలా పంచాలి, ఇది ఎన్నటికీ తేలనటువంటి విషయం. కాబట్టి దీన్ని ముట్టుకోకుండా ఉండటమే మంచిది. అంటే స్పష్టంగా చెప్పకుండా ఇవాళ అవనివ్వచ్చు. ఇప్పుడు రాజకీయాల్లో ఒకప్పుడు పురుషులు కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీ లీడర్స్ లేనటువంటి రోజులు ఉన్నాయి. కానీ క్రమంగా వాళ్ళు ఎదిగారు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు, నాయకులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎక్కడ రిజర్వేషన్ లేకపోయినా సరే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏదైతే ఉందో అది రాజకీయ పార్టీలే ఇచ్చేలాగా తయారైంది. ఆ వర్గాల్ని కలుపుకోకపోతే రాజ్యాధికారం రాదు అనేటువంటిది. అదే పద్ధతిలో మహిళలు కూడా వస్తుందండి. రిజర్వేషన్ నిజానికి అక్కర్లే. మహిళల పార్టిసిపేషన్ ఎప్పుడైతే పాలిటిక్స్లో పెరిగిందో, వాళ్ళు ఒక లీడర్షిప్ తీసుకున్నారో, తప్పనిసరిగా వాళ్ళకి కొన్ని సీట్లు ఇవ్వాల్సిన బాధ్యత లేదా ఒత్తిడి రాజకీయ పార్టీల మీదే వస్తాయి. కాబట్టి మహిళల దానికోసం బీసీల రిజర్వేషన్లు అనే దాన్ని కలుపుకోవటం అనేటువంటిది అంత మంచిది విషయం కాదు. సమాజాన్ని ఏకం చేయాల్సినటువంటిది కాస్త విడగొట్టేటువంటి ప్రమాదం ఉంటుంది కులాల వారీగా. కాబట్టి మహిళలకి ఇవ్వటమా లేదా, ఇవ్వదలుచుకున్న మహిళలకి ఇవ్వండి, అంతేగాని మళ్ళీ మహిళల్లో ఈ ఇన్ని వీళ్ళకి ఇవ్వాలి, ఈ వర్గానికి ఇవ్వాలి అనేది మాత్రం పెట్టుకోకుండా ఉండాలండి ఎప్పటికైనా సరే. ఏంటంటే తాజాగా ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ రైట్ చేసింది ముస్లిం రిజర్వేషన్ అని. అది సాధ్యం కాదు, కావాలంటే మీరు ఇచ్చుకోండి మీ పార్టీ తరపున అంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు. అంటే మతపరమైన రిజర్వేషన్లు కావాలంటున్నారు. రాజ్యాంగంలో అట్లా సవరించడానికి వీలుంటుందా?
అంటే ఇప్పుడు మనం రాజ్యాంగంలో ఆ రోజు చెప్పినటువంటి విషయం, కులాల విషయంలో హిందూ మతంలో ఉన్నటువంటి కులాలలో చాలా చారిత్రకంగా వాళ్ళ మీద ఒక రకమైనటువంటి అంటరానితనం, లేదా వాళ్ళ చాలా చిన్న చూపు చూశారని, సమాజంలో కలుపుకోలేదని, సమాజానికి గ్రామాలకి దూరంగా ఉంచారని, ఊరు బయట ఉంచారు. ఇలాంటి ఆలోచనలతో వాళ్ళని తీసుకొని వాళ్ళని కలుపుకుపోవాలంటే వాళ్ళకి రిజర్వేషన్లు కావాలి అనేటువంటిది అప్పుడు వచ్చినటువంటి విషయం అండి. సో కులం అనేటువంటిది హిందూ మతంలో ఉన్నటువంటి ఒక శాపం, లేదా ఒక రకమైనటువంటి అదే కాపాడిందేవో కూడా హిందూ మతం మారిపోకుండా ఉండటానికి. ఏమైనా ఆ రోజు ఆ కింది నిమ్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పైకి తీసుకురావడం కోసం చేసినటువంటి ఉద్దేశంతో 1950లో ఆ రిజర్వేషన్స్ మొదలయ్యాయి. అప్పట్లో మిగతా మతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కులం లేని మతాలు అని చెప్పుకుండేవి. మాకు అసలు లేదు, మేము పుట్టుకతో మార్చడం అనేటువంటి, పుట్టుకతో వాడి మీద ఒక ముద్ర వేయటం అనేది లేదు మా దగ్గర, పుట్టుకతో అందరూ సమానమే అనేటువంటి కాన్సెప్ట్తో వాళ్ళు చెప్పుకునేవాళ్ళు, గర్వపడేవారు కూడా. మేము ఇట్లా లేదు, మీ మతంలో ఉన్నలా నిచ్చెన మెట్ల వ్యవస్థ మా దగ్గర లేదు, మేము అందరూ సమానం, సమానత్వమే మతం యొక్క లక్షణం అని చెప్పేవారు. దానికి ఆకర్షితులై వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ పదానికి సంబంధించి. కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మాకు రిజర్వేషన్లు కావాలి, మేము అక్కడికి వెళ్ళినా కూడా మా సామాజిక హోదా మారలేదు అంటే ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. సో సామాజిక హోదా అక్కడికి వెళ్ళినా మారలేదు అనేటువంటిది ఏమిటి అసలు? అంటే ఇక్కడ హిందూ మతంలో ఏవైతే వివక్ష ఉందో అదే ఇతర మతాల్లో కూడా ఉంది కదా అని మీరు అంటున్నారు. ఇప్పుడు ఉందో లేదో మీరే చెప్పాలి, వెళ్ళిన వాళ్ళే చెప్పాలి. కాబట్టి ఈ కొత్త కోణాల్లో తీసుకొచ్చేసి దీంట్లో కలిపి దళిత క్రిస్టియన్లు, అసలు ఈ కొత్త పదాలు సృష్టించి రాజకీయంగా లబ్ధి కోసం చేస్తున్న ఈ ప్రయత్నంలో ఎటుపోతుంది ఈ రాజకీయం అనేటువంటిది? ఎక్కడికెక్కడికి విడదీసి మనం తీసుకుంటూ పోతే సమాజంలో అసలు భారతీయ ఐడెంటిటీ పోయిందండి. నేను భారతీయుడిని, లేదా నేను ఇండియన్, నేను గర్వంగా చెప్పుకునే ఐడెంటిటీ పోయి నేను ఈ ఫలానా కులం వాడిని, లేదా నేను ఫలానా మతం వాడిని అనేటువంటి సబ్ ఐడెంటిటీస్ ముందుకు తీసుకొచ్చి పెడుతున్నారు. సో ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. మనం స్వాతంత్రం సిద్ధించినప్పుడు మనం పెట్టుకున్న లక్ష్యం ఏమిటి? కులాలు, మతం వీటి ప్రాధాన్యత తగ్గాలి అని పెట్టుకొని మనం రాజ్యాంగం రాసుకున్నాం. కానీ 75 ఏళ్ల తర్వాత మనం పూర్తిగా వాటి మీదే వెనక్కి తీసుకొస్తున్నామండి. కాబట్టి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి లోపం ఇక మిగతా మతాల్లో, అంటే ఇస్లాంలో కానివ్వండి, దీంట్లో క్రిస్టియానిటీలో కానీ ప్రధానంగా కులం లేదు అనేటువంటిది. అయితే సబ్సిక్వెంట్గా 1950 తర్వాత తీసుకొచ్చినటువంటి వాటిల్లో బౌద్ధానికి, సిక్కులకి ఇవ్వటం అనేటువంటి జరిగింది. సో సిక్కులు, బౌద్ధంలో మాత్రం కుల వ్యవస్థ ఉందా? బౌద్ధంలో కూడా కుల వ్యవస్థ, సిక్కుల్లో ఉంది కుల వ్యవస్థ, బౌద్ధంలో కూడా ఉందా అది ఈ ప్రశ్న. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ ఒక 9 మందితోనో 10 మందితోనో కూర్చొని దాన్ని మళ్ళీ పరిశీలించి మళ్ళీ చేయాలంటే ఇవి ఏవైనా సరే న్యాయ వ్యవస్థ కన్నా రాజకీయ వ్యవస్థే పరిష్కరించాల్సిన విషయాలండి ఇవి. సో ఇది కుదరకపోతే అవదు. ఇప్పుడు రేపు రాబోయే డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో కులగణన బయటకు వచ్చాయి కదా, దాంట్లో ఏ సామాజిక ఏ కులం వాళ్ళు ఎంతమందో లిస్టు కూడా బయట పెట్టారు. దానికి తగ్గట్టుగా రిజర్వేషన్ల ప్రపోర్షన్ పెంచమంటారు ఇప్పుడు రాబోయే రోజుల్లో. సో మేము 57% ఉన్నాం కాబట్టి మాకు ఇంకా 25% ఏంటి అనేటువంటి ప్రశ్న వస్తుంది. బీసీలు, ఎస్సీలు మేము పెరిగాం కాబట్టి మాకు ఇంకా 14% ఏమిటి అంటారు. సుప్రీంకోర్టు తీర్పులో 50% రిజర్వేషన్ మించకూడదు అని సుప్రీంకోర్టులో ఉంది, తీర్పులో ఉంది. ఈ మొత్తం పెద్ద మనం తేదిట్టులాగా రకరకాల సమస్యలు రాజకీయం కోసం తీసుకొని బయటకు తీసుకొస్తున్నాం. దీంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో ఇతర కులాల్లో కూడా మళ్ళీ ఈ ఎస్సీలను కనుక తీసుకొస్తే, వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే ఇంకా సమస్యలు పెరుగుతాయి, కొట్టుకోవడం పెరుగుతుంది. మాకు ఉన్నటువంటి ప్రయోజనాలు వాళ్ళు తీసుకెళ్తున్నారనేటువంటి భావన ఇప్పటికే ఉంది. ఎస్సీలుగా ఉన్న వాళ్ళలోనే ఉంది. ఒక కమ్యూనిటీ మమ్మల్ని డామినేట్ చేస్తోంది రిజర్వేషన్స్ అని. ఇది ఇంకా మరీ విస్తృతం అయిపోతుందండి. అందుకని ప్రస్తుతం ఉన్న దాంట్లో ప్రకారంగా హిందువుల్లో ఉండి కుల వ్యవస్థలో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్స్, మిగతా కులాల వాళ్ళకి విస్తరించకుండా ఉంటేనే బాగుంటుందండి సమాజం. రైట్. ఇక్కడ ప్రధానంగా 2026కి జనాభా లెక్కలు పూర్తి చేసి నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నటువంటిది ప్రొసీజర్. ఇంతకుముందు 2006లో చేశారు గతంలో.
20 ఏళ్ల దాకా నిషేధం ఉంది కాబట్టి అని అప్పుడు మొన్న బిల్లులో 23 బిల్లు సందర్భం కూడా ఆ మాట అన్నారు. అంటే అప్పుడు మోడీ ప్రభుత్వం కూడా అవును 26 తర్వాతనే ఇది ఇంప్లిమెంటేషన్‌లోకి వస్తది అని చెప్పారు. ఇప్పుడు ఆ లెక్కనైతే 26 జనాభా లెక్కలు పూర్తయిపోయాక నియోజకవర్గాల పునర్విభజన ఆటోమేటిక్‌గా జరగాలి. ఇదివరకైతే జనాభా ప్రాతిపదికన జరిగేది. జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాదికి అన్యాయం అని ఇంతవరకు వాదిస్తా వచ్చారు. ఇవాళ 2 వాదనలు. ఒకటి 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే సీట్లు తగ్గుతాయి. కాబట్టి 50% సీట్లు అన్నటువంటిదేమో ఆహ్, ఈయన చెప్తే, అమిత్ షా చెప్తే, లేదు లేదు మీరు జనాభా ప్రాతిపదికన ఇవ్వండి. లేదంటే గనక జీఎస్‌డీపీ ప్రాతిపదికన ఇవ్వండి అని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అడుగుతూ వచ్చారు. ఇవాళ జయప్రకాష్ నారాయణ గారు ఇంకొక అడుగు ముందుకేసి 2026 ఇప్పుడు ఈళ్ళు అడిగినటువంటి ప్రకారం ఇప్పుడున్న 26 జనాభా లెక్కల ప్రకారం వెళ్తే గనక దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు చాలా తగ్గిపోతాయి. ఉన్న సీట్లు కూడా తగ్గుతాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ 25 నుంచి 20కి పడిపోతుంది. తెలంగాణ 17 నుంచి 14కి పడిపోతుంది. కేరళ అయితే 20 నుంచి 13కి పడిపోతుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అయితేనేమో జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. దానికి ప్రత్యామ్నాయంగా అమిత్ షానేమో 50% సీట్లు అన్నాడు. అది 21 అదే 2011 జనాభా లెక్కలు అన్నాడు. దాని ప్రకారం చూస్తే దాదాపు 38 సీట్లు ఆంధ్రాకిను, 25 సీట్ల దాకా తెలంగాణకు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు అవన్నీ పోతాయి. అయినా సరే అదే కావాలని వీళ్ళు అడిగారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏమైనా అండి మనం ఏంటి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కానీ 1952 నుంచి కూడా మొత్తం మీద జనాభా ప్రాతిపదికే కదా ఇంకోటి తీసుకోలే. సో 52లో తీసుకున్న 51 సెన్సస్ ప్రకారం ఆధారం చేసుకొని మనం 52 ఎలక్షన్స్కి వెళ్ళారు. అప్పుడు జనాభా ప్రాతిపదికే కదా తీసుకుంది. మొట్టమొదటి సీట్ల కేటాయింపు అంతా కూడా దేని ఆధారంగా జరిగింది? ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ఆధారంగా సీట్లను కేటాయింపులు జరిగింది. అప్పటి నుంచి కూడా సీట్ల మార్పులు పెరిగినా తగ్గినా ఏది జరిగినా కూడా జనాభా ఆధారంగానే జరిగాయి. 76లో ఎప్పుడో ఈ ఎమర్జెన్సీ టైంలో అనుకుంటారు ఈ సంఖ్య ఇక పెంచము, దీన్ని ఫ్రీ చేద్దాము అనేటువంటి ఒక రాజ్యాంగ సవరణ చేసి ఇదిగో ఇప్పుడున్న సంఖ్య ఎంతైతే ఉందో ఈ ఒక 25 సంవత్సరాల పాటు ఇలానే ఉంటుంది అనేటువంటి ఫ్రీజ్ చేసినటువంటి సందర్భం. ఆ విషయం కనుక జరిగి ఉండకపోతే, ఆ ఫ్రీజింగ్ అనేది జరిగి ఉండకపోతే ఏమయ్యేది? మళ్ళీ 2081 సెన్సస్ ప్రకారం, 91 సెన్సస్ ప్రకారం ఇట్లా తీసుకుంటూ పోయేవారు కదా. అప్పుడు ఈ సమస్య వచ్చేది కాదుగా. ఈ ఫ్రీజింగ్ అనేది జరిగి ఉండకపోతే, ఫ్రీజింగ్ జరగటం, కుటుంబ నియంత్రణని విస్తారం చేయటం అనేటువంటిది, కుటుంబ నియంత్రణ ప్రచారం ప్రకారం చేసుకునేవాడు అనేటువంటిది. అయితే ఇదే ఆర్గ్యుమెంట్ ఇప్పుడు దక్షిణాదిన మాకు జనాభాను మేము చాలా గొప్పగా మెరుగ్గా నియంత్రించాము, దానివల్ల మేము నష్టపోతున్నాము అనేటువంటి మాట స్టాలిన్ నోటు వెంట వస్తుంది. మిగతా రేవంత్ రెడ్డి నోటి వెంట కూడా విన్నాం. అయితే ఇదే మాట కొన్ని హిందూ సంస్థలు కొంతకాలం వాదించినప్పుడు, అంటే మాకు జనాభా తగ్గిపోతుంది, హిందూ జనాభా తగ్గుతోంది, ముస్లిం జనాభా పెరుగుతోంది, కాబట్టి కొంతకాలం మేమే మైనారిటీ అయిపోతామేమో అనేటువంటి వాదన చేసినప్పుడు అందరూ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు ఆ హిందూ సంస్థల మీద. ఇది మతతత్వం అనేటువంటిది. సో మతతత్వం, ఈ మత ఆలోచనలు చాలా చండాలంగా చేస్తున్నారు, ఇదంతా భారతీయులు అని. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మా రాష్ట్రం మాకు తగ్గిపోతుంది, వీళ్ళని ఏమనాలి ఇప్పుడు? వాళ్ళని ఎప్పుడైతే హిందూ సంస్థలు తిట్టారో మీరు చేస్తున్న వాదన సరైంది కాదు, జనాభా తగ్గడం, మీ ప్రాతినిధ్యం తగ్గడం అది కాదు ముఖ్యమైనటువంటిది, అందరం కూడా భారతీయుల ప్రతినిధులం అక్కడ అనేటువంటిది. ఇక రెండోది, ఇక్కడ ఇప్పుడు కుటుంబ నియంత్రణ మేము పాటించాం కాబట్టి మా జనాభా తగ్గింది అనేటువంటిది. సో కుటుంబ నియంత్రణ పాటించడం అనేటువంటిది ఎవరి కోసం చేసామండి? మనం అంతా పిల్లల్ని ఎందుకు నియంత్రించుకున్నాం? మన యొక్క ఆర్థిక పరిస్థితి చూసుకొని మనం మన కుటుంబ అవసరాల కోసం అందుబాటులోకి వచ్చినటువంటి దాన్ని పాటించామే కానీ దేశం కోసం చేసినటువంటి త్యాగం మాత్రం కాదండి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకైతే బోర్డంత ఇన్సెంటివ్ ఇచ్చారండి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఇంక్రిమెంట్స్ ఇచ్చారు. సో 2 ఇంక్రిమెంట్స్ ఇచ్చారు వాళ్ళకి. సో డబ్బులు తీసుకొని ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ కుటుంబ నియంత్రణ పాటించారే కానీ దేశం కోసం ఏమీ పాటించలేదు. స్వయంగా మా కుటుంబం చిన్నదైతే మేము మెరుగైనటువంటి సౌకర్యాలు పిల్లలకు కల్పించగలమని. సో ఇవన్నీ మర్చిపోయి కేవలం రాజకీయపరమైనటువంటి ఆలోచన చూడండి, ఎక్కడ ప్రజల్లో లేదు ఆందోళన మాకు తగ్గిపోతాయి అనేటువంటిది. రాజకీయ పార్టీల స్థాయిలోనే ఉంది, మా సీట్లు తగ్గిపోతాయి, మా గొంతులు తగ్గిపోతాయి అనేటువంటిది. ఎక్కడైనా సరే, ఏ దేశంలో అయినా సరే రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ఎక్కడైనా ఉందండి?
మనం చేస్తున్న వీటిని ఏమంటున్నాం? ప్రజాప్రతినిధులు అంటున్నాం. సో ప్రజాప్రతినిధులు అంటే ప్రజలలో ఎంతమంది ఇంకా చెయ్యాలి అనుకుంటే ఏం చేయాలి? ఎలా చేసినా కూడా జనాభానే ప్రాతిపదిక అవుతుందండి, ఇంకోటి ప్రాతిపదిక అవడానికి వీల్లేదు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆర్థికమైనటువంటి ఎదుగుదల. సో మా స్టేట్ డీజీపీ చూసి జిఎస్డిపి ఎలా ఉంది జీడిపి చూసి దాని ప్రకారం ఇవ్వండి అనేటువంటి ఆలోచన. అయితే ఈ మాట్లాడే సంస్థలు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా లేదా అంతకు ముందు నుంచి కూడా వాళ్ళకి మిగతా ప్రాంతాలకు రానటువంటి ఒక అడ్వాంటేజ్ వచ్చిందనే విషయం మర్చిపోతున్నారండి. ఉదాహరణకి తమిళనాడు తీసుకోండి. మద్రాసు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కేంద్రం చేసుకున్నారో ఎంత లబ్ధి చేకూరింది వాళ్ళకి. అక్కడ పరిశ్రమలు పెట్టారు. అది ఇతర రాష్ట్రాల ప్రాంతాల నుంచి తెచ్చిన బ్రిటిష్ వాడు సేకరించినటువంటి పన్నుల రూపంలో తెచ్చింది కూడా మద్రాసులో పెట్టుబడి పెట్టాడు. మద్రాసులో పరిశ్రమలు పెట్టాడు. మద్రాసులో సినిమా కేంద్రం, అన్నీ కూడా మద్రాసు దగ్గర చేరాయి. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్ని వచ్చాయండి హైదరాబాద్కి, ఎన్ని వచ్చాయండి మద్రాసుకి. వాటి వల్ల వాళ్ళకి అభివృద్ధి వచ్చింది. సో కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేక పెట్టుబడులు అక్కడ తీసుకొచ్చాయి. నార్త్ ఈస్ట్లో ఎవరు పెట్టలే, హర్యానాలో తర్వాత పెట్టారు. కానీ మొట్టమొదట ఎవరికైతే కేంద్ర ప్రభుత్వ నిధులు బాగా అందాయో, ఏ రాష్ట్రాలు అయితే, మహారాష్ట్ర ఉందనుకోండి, మహారాష్ట్రలో ముంబైలో కేంద్రంగా పెట్టినంత పెట్టుబడులు బ్రిటిష్ వాడు ప్రారంభించాడు. ఆ పెట్టుబడుల ఒరవడి కొనసాగింది. కాబట్టి మహారాష్ట్రకు ఒక రకమైన అడ్వాంటేజ్ వచ్చింది, గుజరాత్కు ఒక రకమైన అడ్వాంటేజ్ వచ్చింది. వాటిని తీసుకొని మేము ఎక్కువ సంపాదిస్తున్నాం కాబట్టి, మేము ఎక్కువ పన్నులు కడుతున్నాం కాబట్టి మాకు ప్రాధాన్యత ఉండాలి, మాకు ఎక్కువ సభ్యులు ఉండాలి అంటే ఇది నిజంగా అంగీకారం అయ్యేటువంటి విషయమా? ఛత్తీస్గఢ్ కానీ, ఒడిశా కానీ, నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు కానీ ఆర్థికంగా ఎందుకు వెనకబడి ఉన్నాయి? సరైన పెట్టుబడులు పెట్టేటువంటి వాతావరణం ఆ రోజుల్లో లేదు కాబట్టి. సో ఎక్కడైతే బ్రిటిష్ వాడు పెట్టుబడులు పెట్టి మౌలిక సౌకర్యాలు కల్పించాడో దాని నుంచి ముందుకు తీసుకెళ్ళాయండి స్వతంత్ర భారతంలో ఈ రాష్ట్రాలు. తమిళనాడు కానివ్వండి, హైదరాబాద్ 56కు ముందు ఉన్నటువంటి హైదరాబాద్ అది ఏమిటి, 56 తర్వాత ఉన్నటువంటి హైదరాబాద్ ఏమిటి, సో 90 తర్వాత ఉన్న హైదరాబాద్ ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? సో ఇవన్నీ మర్చిపోయి ఈరోజు మాకు ఒక రకమైనటువంటి ఆదాయం ఉంది కాబట్టి దీనికి మాకు కొంత బోనస్ లాగా మాకు ఇవ్వాలి, మాకు ఎక్కువ అవకాశాలు కల్పించాలి అనేటువంటిది ఇది అంగీకారం కాదు. కాబట్టి ఏదైనా సరే దేశం కోసం త్యాగమా లేదా జనాభా ప్రాతిపదికన. ఇప్పుడు 80 సీట్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఉత్తరప్రదేశ్లో మనం మాట్లాడుతున్నాం. కానీ అదే మాయావతి గారు ఉండగా ప్రతిపాదించినటువంటి 4 స్టేట్స్గా విభజించి ఉంటే ఆవిడప్పుడు పెట్టిన ప్రతిపాదన ప్రకారం ఎలా ఉండేది? అక్కడ కూడా 25 సీట్లు 20 సీట్లే ఉండేవి ఆ 4 కలిపి. ఇప్పుడు ఉత్తరాఖండ్ ఉందనుకుంటే 5 సీట్లు, 5 4 పార్లమెంట్ లోక్సభ సీట్లు. సో అంత తక్కువ సీట్లు ఉన్నాయి, వాళ్ళకి అవుతాయి అనేటువంటిది ఆలోచించకుండా మాది, మా ప్రాంతం, మా భాష ఈ పట్టుకొని మొత్తం రాష్ట్రాలన్నీ కదిలించేద్దామని చూసేటువంటి ఈ పద్ధతి రాజకీయంగా లబ్ధి కోసం చేస్తున్నదే తప్పించి భారతీయ కోణంలో మాత్రం ఇది చాలా ప్రమాదకరమైనటువంటి రాగబోయే పరిస్థితి అండి ఇదంతా. రైట్. అంటే ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ అయితే 26 తర్వాత ఆటోమేటిక్గా జరిగిపోతాయి అనుకోవాలా? నియోజకవర్గాల పునర్విభజన కానీ, మహిళా రిజర్వేషన్ కానీ లాస్ట్ అప్పుడు చెప్పిన దాని ప్రకారం వాజ్పేయి హయాంలో మరో 25 ఏళ్ళు ఫ్రీజ్ చేశారండి. అంటే ఇందిరాగాంధీ హయాంలో ఒకసారి ఫ్రీజింగ్ అయింది, ఆ తర్వాత వాజ్పేయి హయాంలో మరో 25 ఏళ్ళు. అది ఎప్పటికీ అయిపోవాలి? 26కి అయిపోతాయి అనుకుంటాను ఆ ఫ్రీజింగ్. సో 21లో జరగాల్సినటువంటి లెక్కలు జరగల, జనగణన జరగల, సెన్సస్ జరగలేదు. దాంట్లో ఉన్న వర్డ్ ఏమిటి? అది జరిగిన తర్వాత వచ్చే ఎన్నికలప్పుడు జరగాలి ఇదంతా అని ఉంది, డీలిమిటేషన్ అంతా కూడా. అంటే 21లో కనుక సక్రమంగా జరిగి ఉంటే యాజ్ పర్ పద్ధతి ఈ పార్టీకి ఒక స్పష్టత వచ్చి ఉండేది, ఇది ఎంత జనాభా ఉంది అనేది. దీని తర్వాత 29 ఎలక్షన్లకి సిద్ధమయ్యేది, బహుశా ఈ కొత్త సీట్లు అది రావాల్సి వచ్చేది. ఇప్పుడు 26లో మొదలుపెట్టారు, ఇది 27 కానీ ఇది ఒక రకమైనటువంటి ఇది రాదు. ఇక్కడ 27కు బయటికి వచ్చిన తర్వాత ఎలక్షన్ అన్నారు కదా, 27 కనుక వస్తే 29కి డీలిమిటేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కానీ దాంట్లో చదివేటువంటి వర్డ్లు ఏమిటి అంటే, కొంతమంది ఇంటర్ప్రిటేషన్ ఏమిటంటే 29 కూడా కాదు 34 ఎలక్షన్స్కే ఇప్పుడు చేసేటువంటి ప్రక్రియ అంతా కూడా అనేటువంటి అర్థంలో చెప్తున్నారు ఆ ఇంగ్లీష్ వర్డింగ్ చూస్తే. కానీ
31 అంటే 34 ఎలక్షన్ అంటే 31లో మళ్ళీ సెన్సస్ జరగాలి. 21లో జరిగి ఉండాల్సింది మళ్ళీ 31లో జరగాలి. 21 జరగలేదు అంటే 27 దాకా వాయిదా పడింది. జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. కాబట్టి 26 తర్వాతలో జరిగితే మళ్ళీ 36లో కానీ జరగవు. 36లో కనుక జనాభా తీసుకొని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ అంటే 35 కూడా కాదు, ఆ తర్వాత 40కి ఎప్పటికో వెళ్తుంది. సో ఇంత గందరగోళం మధ్యలో రేపు 26న జరిగిన తర్వాత కూడా 26న ఇప్పుడు మొదలైంది కాబట్టి సెన్సస్ అధికారికంగా ఈ లెక్కలు తేలటానికి కనీసం సంవత్సర కాలం పడుతుందండి. ఎంత జాగ్రత్తగా డిసైడ్ చేసి ఏం చేసినా కూడా ఫైనల్గా, ఎందుకంటే ఈసారి క్యాస్ట్ సెన్సస్ కూడా కలిపారు కదా దీంట్లో. సో ఇదంతా బయటికి రావాలి, కులగణన జరగాలి, ఆ కుల లెక్కలు బయటికి రావాలి. ఇదంతా జరిగేసరికి 27 అయింది అనుకుందాం. అనుకోండి 27 అంతానికి జరిగింది అనుకుందాం. 27 అంతానికి జరిగినప్పుడు దానికి మళ్ళీ డీలిమిటేషన్ కమిషన్ రావాలి. ఆ కమిషన్ దాన్ని పరిశీలించాలి, ఈ జనాభా దాన్ని అది ఇవ్వాలి. ఇదంతా 29 లోపు జరుగుతుందా అంటే చాలా చాలా అనుమానమైనటువంటి విషయం అండి. సో 29 ఎలక్షన్ కూడా నా ఉద్దేశంలో ఏదో ఒక రకమైనటువంటి మధ్య మార్గం చూసి ఇప్పుడున్నటువంటి సీట్లలోనే ఎన్నికలు జరిపిస్తారండి. సో కాబట్టి 29కి కూడా ఈ జనాభా లెక్కలు దీని ప్రకారం సీట్లు పెంచి దీన్ని ఒక ఇష్యూ చేసుకొని అనవసరమైనటువంటి దీంట్లోకి వెళ్ళరు. అసలే ఇప్పుడు ఎన్డీఏ ఈ మొన్న జరిగినటువంటి దీని తర్వాత ఈసారి ఏదైనా ఒక ప్రయోగాత్మక నిర్ణయం తీసుకోవాలంటే 1-2 సార్లు ఆలోచిస్తే కానీ అడుగు వేయలేని పరిస్థితి వచ్చేసింది. కాబట్టి సో వచ్చేసి 29 కూడా ఈ 543 సీట్లతోనే ఎలక్షన్లు పెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పుడు సింగిల్గానే బీజేపీకి మెజార్టీ వచ్చింది. ఈవెన్ 2019లోనూ సింగిల్గానే మెజార్టీ వచ్చింది. కానీ మొన్న 24లో జరిగిన ఎన్నికల్లో 240కి పరిమితం అయింది. మిగతా వాళ్ళ భాగస్వామ్యంతో కలిపి వచ్చింది. 99కి పుంజుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత మోడీ బిల్లుని ఓడించాం అంటూ వీళ్ళందరూ యునైటెడ్గా ఉన్నారు. నెక్స్ట్ ఎత్తులు కూడా వేస్తాం, రాజ్యాంగాన్ని మార్చేయాలనుకున్న ఆయన ఎత్తుల్ని దెబ్బతీశాం కాబట్టి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ యునైట్ అయితే ఈ మొన్నటి పతనం మళ్ళీ ఫైనల్ అయ్యి విపక్షం అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఏమైనా ఉపయోగపడుతుందా? కాంగ్రెస్ బలం ఇప్పుడు 99 సీట్లు గెలిచినటువంటిది కూడా సొంత బలంతో గెలిచిన సీట్లు తక్కువ అండి. చాలా చోట్ల ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి గెలిచినటువంటి, యూపీలో గెలిచిన సీట్లు కానివ్వండి, తమిళనాడులో వచ్చిన సీట్లు కానివ్వండి, చాలా చోట్ల అది సొంతగా ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ముఖాముఖి పోటీ జరిగిందో వాటిలో దెబ్బతింది కాంగ్రెస్. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో సీట్లను సంపాదించుకుందండి. సో అది కాంగ్రెస్కి సంస్థాగతంగా బలహీనపడిందండి. అది ఉత్తరప్రదేశ్ లాంటి 80 సీట్లు ఉన్న చోట బలహీనపడింది. 40 సీట్లు ఉన్నటువంటి బీహార్లో కూడా బలహీనపడి ఉంది. సో ఇలాంటి చోట్ల ఆ బలహీనతలోంచి, అంటే ప్రాంతీయ పార్టీల మీద పడకుండా స్వతంత్రంగా గెలుచుకోగలిగినటువంటి పరిస్థితి రాలేదు కాంగ్రెస్కి. సో దీంట్లో ఎస్పీతో పొత్తు లేకపోతే కాంగ్రెస్ యూపీలో గెలిచుండేటువంటి అవకాశం, ఆ 2 సీట్లు మాత్రమే గెలిచుండేవాళ్ళు, అమేథీను రాయ్బరేలీ మాత్రమే. సో ఈ ప్రాంతీయ పార్టీలకి ఇంకొకటి ఏమిటంటే, అది ఎలా వస్తుంది క్యాలిక్యులేషన్స్ చెప్తా. ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే పుట్టాయో అది బీహార్లో కానివ్వండి, ఆర్జేడీ కానివ్వండి, ఎస్పీ కానివ్వండి, యూపీలో ఎస్పీ కానివ్వండి, ఎక్కడైనా సరే ఈ ప్రాంతీయ పార్టీల పుట్టుకంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకతతో పుట్టిన పార్టీలండి ఇవన్నీ. సో కాంగ్రెస్ బలంగా ఉన్న రోజుల్లో వాళ్ళు బయటకు వచ్చేసి స్వతంత్రంగా పోరాటం చేయడం కోసం సొంత పార్టీలు పెట్టుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అయినా అంతే, ఇదైనా అంతే, నేషనల్ కాంగ్రెస్ శరద్ పవార్ అయినా, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకతతో బయటకు వచ్చినటువంటి పార్టీలు, కాంగ్రెస్ వ్యతిరేకత మీద ఆధారపడి పోరాటం చేసినటువంటి పార్టీలు. ఇప్పుడు ఈ పార్టీలు మళ్ళీ గనక కాంగ్రెస్ని వెంట తీసుకొని కాంగ్రెస్ను బలపడేలాగా చేస్తే, లేదా తమ మద్దతుతో కాంగ్రెస్ బలపడేలాగా, లేదా యూపీ బీహార్లో కనుక కాంగ్రెస్ కోలుకునేలాగా చేస్తే దెబ్బ ఎవరికి? ఈ ప్రాంతీయ పార్టీలకి. సో 1-2 సార్లు ఆలోచించాలి. అంటే ఎన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీతో పెట్టుకొని పతనం అయ్యాయో లేదా కనిపించకుండా పోయాయో చరిత్ర మనకు తెలుస్తుంది. శివసేన పాడైపోయింది. సో ఇలాగా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్తో చేరితే ఈ ప్రాంతీయ పార్టీల పరిస్థితి కూడా ఏమవుతుందో. తర్వాత ఒకసారి కాంగ్రెస్ పుంజుకుంది అంటే ఎస్పీ అవసరం ఉండదు, ఇంకా రాష్ట్రంలో బీఎస్పీ అవసరం ఉండదు.
మళ్ళీ ఎస్సీ ఓటు కనుక కాంగ్రెస్ వెనక్కి తెచ్చుకోగలిగితే బీఎస్పీ ఇప్పటికే బీఎస్పీ పోయింది, దాదాపుగా ఆ, అడుగంటింది, ఆర్జేడీ అడుగుంటుతోంది. కాబట్టి వీళ్ళ డైలమా ఏంటంటే మనం మళ్ళీ కాంగ్రెస్ పైకి తీసుకురావటమా, మనం వెనకబడిపోవటమా, ఇది ప్రాంతీయ పార్టీల డైలమా. ఒక తమిళనాడులో విషయాలు డిఫరెంట్, కానీ మిగతా చోట్ల అన్ని తమిళనాడులో మొదటి నుంచి కూడా ద్రవిడ పార్టీలు మేము కోయిలేషన్కి సిద్ధం కాదు అని స్పష్టం చేసి కాంగ్రెస్ దూరంగా ఉంచాయి. సో 50-60 ఏళ్ల పాటు కాంగ్రెస్ తమిళనాడులో అధికారంలో లేదు. ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసినా కూడా మంత్రివర్గంలో మాత్రం తీసుకోవడం జరగలే, అక్కడ పరిస్థితి అది. కానీ జార్ఖండ్లో కానివ్వండి, యూపీలో ఎక్కడైనా సరే బీజేపీని ఓడిస్తే రావాల్సింది కోయిలేషన్ గవర్నమెంటే, కాంగ్రెస్ తప్పనిసరిగా అధికారంలోకి వచ్చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తర్వాత దెబ్బ పడేది మళ్ళీ ప్రాంతీయ పార్టీల మీదే. సో ఈ గొడవలో రేపు 29 ఎలక్షన్స్లో తప్పనిసరిగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండి మళ్ళీ ముందుకు తీసుకొస్తే జరిగేది ఏమిటంటే కాంగ్రెస్ స్ట్రెంగ్త్ పెరగనివ్వకుండా వాళ్ళు పెరిగి మామూలుగా థర్డ్ ఫ్రంట్ అనేటువంటి కాన్సెప్ట్ మళ్ళీ తెర మీదకి వస్తుందండి. ప్రాంతీయ పార్టీలు సపోర్టెడ్ బై కాంగ్రెస్, పేరు మారవచ్చు, యునైటెడ్ ఫ్రంట్, ఇంకో ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఇంకొక ఫ్రంట్ వస్తుందేమో. సో దాంతో రావాల్సిందే తప్పించి కాంగ్రెస్ను పూర్తిగా ఈ 100 దాటి 200 దాకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మాత్రం ప్రాంతీయ పార్టీలు లిమిటెడ్గా సపోర్ట్ చేస్తాయి. బీజేపీని ఓడించేంత వరకే వాటి లక్ష్యం తప్పించి కాంగ్రెస్ని ఎత్తుకొని పైకి కూర్చోబెట్టి సింహాసనంలో కూర్చోబెట్టడం మాత్రం వాళ్ళ లక్ష్యం అవదండి. అవసరమైతే వాళ్ళల్లో ఒకళ్ళు ప్రధానమంత్రి అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారు తప్పించి. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ బలంగా ఉండాలా, కాంగ్రెస్ రికవర్ చేసి మళ్ళీ దానికి ఊపిరి పోయటమా, దాని ప్రాణం పోయటమా అనేటువంటిది. అది 2029 ఎలక్షన్స్లో వాళ్ళ దృష్టి, ఇమీడియట్ దృష్టి బీజేపీని ఓడించడమే. కాబట్టి అందరూ కలిసి పోటీ చేసేటువంటి అవకాశం ఉందండి. ఎందుకంటే వాళ్ళకి ప్రధాన శత్రువు బీజేపీ. మరొక్కసారి బీజేపీ కనుక గెలిచిందనుకోండి, 29 ఎలక్షన్స్లో గెలిస్తే మిగతా పార్టీలను ఉంచావా అనేటువంటి ప్రశ్న, వాటి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది ప్రాంతీయ పార్టీలది. కాబట్టి 2029 ఎలక్షన్లో మాత్రం ఇప్పుడు ఈ విధంగా ఈ రాజ్యాంగ సవరణ బిల్లప్పుడు ఎంత బాగా కలిసికట్టుగా కోఆర్డినేట్ చేసుకున్నారో అంతే కలిసికట్టుగా ఉండేటువంటి అవకాశం చేస్తారు. బట్ కాంగ్రెస్కి ప్రధానమంత్రి పదవి మాత్రం అప్పగించరు. సో ప్రాంతీయ పార్టీలు మళ్ళీ కూడా థర్డ్ ఫ్రంట్ అంటూ ఫామ్ అయి వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళు ప్రధానమంత్రి అయ్యే ప్రయత్నం చేస్తారు, కానీ కాంగ్రెస్ ఉంటారు. మళ్ళీ ఏమవుతుంది, సంకీర్ణ ప్రభుత్వాలు నిలుస్తాయా, మళ్ళీ మనం 80లో చూసినటువంటి 89 ఆ టైంలో చూసినటువంటి పరిస్థితి వస్తుందా, అది చూడాల్సి ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే బిల్లులు పెట్టారు, ఆ బిల్లులు 2 తిరస్కరించబడ్డాయి. అదే సందర్భంలో 3వ బిల్లుని ఉపసంహరించుకున్నారు. ఇక రాబోయే రోజులలో ఏం జరుగుతుంది అన్నది మాత్రం మీమాంస అలాగే కొనసాగుతుంది, చూద్దాం.